హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కువైట్‌లో మళ్ళీ యుద్ధం మొదలైందంట కదా! అని చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. నిన్న ఈరోజు అయితే ఇరాన్ వాళ్ళు డ్రోన్స్, మిసైల్స్ అయితే కువైట్ పైకి రావడం అయితే జరిగింది. వచ్చిన ప్రతి డ్రోను, మిసైల్‌ను కూడా ఎక్కడ కూడా కింద పడనీయకుండానే వాటిని పైనే అటాక్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే జరగలేదు. ఇంకా చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. కువైట్ ఎయిర్‌పోర్ట్ ఏమన్నా మూసేశారా? ఎయిర్‌పోర్ట్ ఓపెన్‌లో ఉందా? లేదా? టికెట్లు బుక్ చేసుకొని ఉండాము. మాకు రావడానికి ఏదైనా ఇబ్బంది అవుతుందా? అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రస్తుతానికైతే కువైట్ ఎయిర్‌పోర్ట్ ఓపెన్‌లోనే ఉంది. ఫ్లైట్‌లన్నీ కూడా తిరుగుతున్నాయి. మీరెవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరెవరైనా కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలన్నా, ఇండియా నుంచి కువైట్ రావాలన్నా సరే, మీ టయానికి మీరు ఎయిర్‌పోర్ట్‌కి అయితే చేరుకోండి. కువైట్ నుంచి ఎవరైనా ఇండియా వెళ్ళే వాళ్ళు ఒక 4, 5 గంటల ముందే మీరు ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడం చాలా చాలా మంచిది. ఇంక ఈరోజు వీడియోలో మనం కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి జూలై 21 తేదీ నుంచి జూలై 25 తేదీ వరకు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుకి టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది మీకు లైవ్‌లోనే చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కువైట్ టు హైదరాబాద్‌కు జూలై 21 తేదీ నుంచి జూలై 25 తేదీ వరకు ఎంత ఉన్నాయి టికెట్లు అనేది మీకు లైవ్‌లో చూపిస్తాను. చూసేయండి. జూలై 21 తేదీ జెజిర్ ఎయిర్వేస్ ఉంది. జెజిర్ ఎయిర్వేస్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రజెంట్ అయితే 83 దినార్లు ఇచ్చున్నాడు. 84 దినార్లు ఇచ్చున్నాడు. అయితే మీకు లగేజ్ అయితే గనక హ్యాండ్ బ్యాగ్ ఒకటే ఇచ్చున్నాడు 7 కేజీలు. ఇంకా మనకు లగేజ్ 30 కేజీలు వెళ్ళాలంటే నాకు తెలిసి ఇంకొక 20 దినార్లు యాడ్ చేయాల్సి ఉంటది. ఒక 100 దినార్ల వరకు పెట్టుకోవాల్సి ఉంటది నాకు తెలిసి. ఓసారి మీరు ట్రావెల్స్ వాళ్ళని క్లారిటీగా అడిగి తెలుసుకోండి. ఒక 83 దినార్లలోనే మనకు హ్యాండ్ బ్యాగ్ ప్లస్ లగేజ్ కూడా 30 కేజీలు వస్తుందా? లేదా 30 కేజీల లగేజ్ యాడ్ చేయాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఎంత చెల్లించాలనేది అడిగి తెలుసుకొని మీరు టికెట్ అయితే బుక్ చేసుకోండి. జెజిర్ ఎయిర్వేస్ అయితే చాలా తగ్గింది టికెట్ రేట్ అయితే గన. ఇండిగో ఉంది డైరెక్ట్ ఫ్లైట్ 113 దినార్లు అయితే పడుతుంది. ఇదొచ్చి ఇక్కడ కువైట్లో సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకు ఫ్లైట్ అయితే లేస్తుంది. ఇండియాలో నైట్ 1:55కు హైదరాబాద్లో దిగడం అయితే జరుగుతుంది ఇండిగో ఫ్లైట్. ఒకవేళ మీరు ఎవరైనా ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకోవాలనుకుంటే టికెట్ అయితే 113 దినార్లు ఉంది. దీంట్లో లగేజ్ వచ్చి 30 కేజీలు వెళ్తుంది, హ్యాండ్ బ్యాగ్ 7 కేజీలు. ఇంకా తర్వాత ఎయిర్ అరేబియా ఉంది. 2 గంటల 25 నిమిషాలు షార్జాలో వెయిట్ చేయాలి. 113 దినార్లు ఉంది. అవసరం లేదు. మీరు ఎవరైనా సరే 21 తేదీ వెళ్ళాలనుకుంటే ఇండిగో అయితే కన్నా చాలా తక్కువ ఉంది, బుక్ చేసుకోండి. లేదా జెజిర్ ఎయిర్వేస్ కూడా చాలా తక్కువ ఉంది, టికెట్ బుక్ చేసుకోవచ్చు. లేదా కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే 159 దినార్లు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ చూడండి 159 దినార్లు పడుతుంది. దీంట్లో అయితే 46 కేజీలు లగేజ్ వెళ్తుంది. హ్యాండ్ బ్యాగ్ వచ్చి 7 కేజీలు వెళ్తుంది. కువైట్ ఎయిర్వేస్ కానీ, ఇండిగో కానీ, జెజిర్ ఎయిర్వేస్ కానీ ఈ 3 దాంట్లో ఏదో ఒకటి బుక్ చేసుకుని డైరెక్ట్ ఫ్లైట్లు. జూలై 22 తేదీ చూద్దాం. జూలై 22 తేదీ డైరెక్ట్ ఫ్లైటు జెజిర్ ఎయిర్వేస్ ఉంది. 83 దినార్లు ఉంది, 84 దినార్లు. ఇండిగో ఉంది, 113 దినార్లు ఉంది. దీంట్లో అయితే 30 కేజీలు లగేజ్ వెళ్తుంది, ప్లస్ 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ వెళ్తుంది. కువైట్ ఎయిర్వేస్ కూడా ఉంది, 159 దినార్లు ఉంది. ఈ మూడింట్లో ఏదో బుక్ చేసుకోండి. కువైట్ ఎయిర్వేస్ కానీ, జెజిర్ ఎయిర్వేస్ కానీ, ఇండిగో కానీ ఈ మూడింట్లో ఏదో బుక్ చేసుకోండి కువైట్ నుంచి హైదరాబాద్కు. ఇంక 23 తేదీ చూద్దాం. ఇండిగో ఫ్లైట్ వచ్చి 115 దినార్లు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే 160 దినార్లు పడుతుంది. డైరెక్ట్ ఫ్లైట్సే చెప్తున్నా మీకు. ఇండిగో కానీ, కువైట్ ఎయిర్వేస్ కానీ ఈ రెండింట్లో ఏదో బుక్ చేసుకోండి 23 తేదీ. ఇంక 24 తేదీ చూద్దాం. ఎమిరేట్స్ చాలామంది అడుగుతారు, ఎందుకంటే ఎమిరేట్స్ ఫ్లైట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది అడుగుతారు. మీరు ఒకవేళ ఎమిరేట్స్ ఫ్లైటే కావాలి అనుకుంటే 116 దినార్లు పడుతుంది. దుబాయ్లో 1:25 నిమిషాలు వెయిట్ చేయాలి. లగేజ్ అయితే 40 కేజీలు వెళ్తుంది, హ్యాండ్ బ్యాగ్ 7 కేజీలు వెళ్తుంది. లేదా ఇండిగో ఫ్లైట్ ఉంది, 106 దినార్లు పడుతుంది, 30 కేజీలు లగేజ్ వెళ్తుంది, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. ఇండిగో అయినా బుక్ చేసుకోండి. ఇది నైట్ 1:55కు హైదరాబాద్లో దిగుతుంది. ఇక్కడ సాయంత్రం 5:25కి లేస్తుంది. సలాం ఎయిర్వేస్ కూడా ఉంది చూడండి. 1:30 గంట మస్కట్లో వెయిటింగు, 97 దినార్లు పడుతుంది. ఇది కూడా ఫ్లైట్ చాలా బాగుంటుంది. ఇదైనా బుక్ చేసుకోండి. కువైట్ ఎయిర్వేస్ చాలా తక్కువ ఉందయ్యా. ఎవరైనా 24 తేదీ జూలై వెళ్ళాలనుకుంటే 130 దినాలకే కువైట్ ఎయిర్వేస్ వచ్చేస్తుంది. హైదరాబాద్కి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే కువైట్ నుండి కువైట్ ఎయిర్వేస్ చేసుకోండి. చాలా తక్కువ ఉంది. కువైట్ ఎయిర్వేస్ కానీ లేదా ఇండిగో కానీ ఈ రెండింటిలో ఏదో బుక్ చేసుకోండి. ఇంక 25 తేదీ చూద్దాం. జెజిర్ ఎయిర్వేస్ అయితే 63 దినార్లే ఇచ్చున్నాడు. ఇది ఒకసారి లగేజ్ క్లారిటీ తీసుకోండి అబ్బా. ఇక్కడ మేము లగేజ్ అయితే నేను క్లిక్ చేసి చూశాను. ఇక్కడ ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ ఒకటే క్లిక్ పడింది చూడండి, రైట్ మార్క్ పడింది. ఈ పక్క లగేజ్ బ్యాగ్ మాత్రం లాక్ చేసింది, అంటే రైట్ మార్క్ పల్లా. ఇక్కడ మళ్ళీ పైన అయితే ఇచ్చినాడు 2 బ్యాగులు కూడా రైట్ మార్క్ పడి ఉన్నాయి చూడండి, చెక్కింగ్ బ్యాగ్స్ అనేది. ఇక్కడేమో 2 రైట్ మార్క్ పడి ఉన్నాయి. 63 దినార్లలోనే మనకు లగేజ్ కూడా హ్యాండ్ బ్యాగ్ కాకుండా 30 కేజీల లగేజ్ కూడా యాడ్ అవుతుందా, లేదా దానికి ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకోవాలనేది ఒకసారి క్లారిటీ తీసుకొని బుక్ చేసుకోండి జెజిర్ ఎయిర్వేస్కి ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే. ఇంకా లేదు ఇండిగో అయితే 106 దినార్లు ఉంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 135 దినార్లు ఉంది. కువైట్ ఎయిర్వేస్ కానీ, ఇండిగో కానీ, జెజిర్ ఎయిర్వేస్ కానీ ఈ మూడింట్లో ఏదో ఒకటి బుక్ చేసుకోండి. 25 తేదీ ఎవరైనా కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలనుకుంటే జూలై నెలలో, ఈ నెలలోనే. ఇంకా తర్వాత బెంగళూరు చూద్దాం. 21 తేదీ జూలై.
ఎయిర్ ఇండియా డైరెక్ట్ లేదు కాబట్టి మీకు హైదరాబాద్కు ఎయిర్ ఇండియా గురించి అయితే నేను చెప్పలేదు. ఇప్పుడు మీరు ఎవరైనా కువైట్ నుంచి బెంగళూరు వెళ్ళాలనుకుంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా ఉంది. 140 దినార్లు పడుతుంది. కువైట్లో 5:50కి లేస్తుంది, అక్కడ 1:25కు ల్యాండ్ అవుతుంది, బెంగళూరులో దిగేస్తుంది. ఇండికో ఉంది కానీ ఇండికో హైదరాబాద్లో 4 గంటల 35 నిమిషాలు వెయిట్ చేయాలి, అవసరం లేదు. కువైట్ ఎయిర్వేస్ ఏమైనా ఉందేమో చూద్దాం ఉండండి. కువైట్ ఎయిర్వేస్ ఉంది, 218 దినార్లు పడుతుందంట, అవసరం లేదు. మీరు ఎవరైనా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ రెండింటికి ఏదో ఒకటి బుక్ చేసుకోండి. ఇంక 22వ తేదీ చూద్దాం. 22 జూలై వచ్చి జజీర్ ఎయిర్వేస్ ఉంది, 96 దినార్లకు వస్తుంది. ఇండికో అయితే హైదరాబాద్లో వెయిటింగ్ ఉంది, అవసరం లేదు, 4:30 గంట వెయిట్ చేయాలా. బెంగళూరుకి ఎవరైనా పోవాలనుకుంటే ఇండికోకి అయితే బుక్ చేసుకోకండి. కువైట్ ఎయిర్వేస్ అయితే తగ్గలేదు, 22వ తేదీకి కూడా సేమ్ 218 దినార్లు ఉంది. 23వ తేదీ చూద్దాం. 23వ తేదీ ఎయిర్ అరేబియా ఉంది, 112 దినార్లు పడుతుంది, 2 గంటల 10 నిమిషాలు షార్జాలో వెయిటింగ్ చేయాలి. కువైట్ ఎయిర్వేస్ అయితే 218 దినార్లు ఉంది 23వ తేదీకి, రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది, అవసరం లేదు. ఇండికో అయితే హైదరాబాద్లో 4 గంటల 25 నిమిషాలు వెయిట్ చేయాలి, అక్కడ మళ్ళీ ఫ్లైట్ మారాల్సి ఉంటుంది, లగేజ్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా 23వ తేదీ వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఏం లేవు. గల్ఫ్ ఏరియా ఉంది, 1:25 నిమిషాలు బహ్రెయిన్లో వెయిట్ చేయాలి. దీంట్లో కూడా లగేజ్ కూడా 35 కేజీలు వెళ్తుంది గల్ఫ్ ఏరియా అయితే కనుక. కువైట్ ఎయిర్వేస్ కానీ గల్ఫ్ ఏరియా కానీ ఎయిర్ అరేబియా కానీ వీటిలో ఏదో బుక్ చేసుకుని ఒకవేళ 23వ తేదీ. 24వ తేదీ చూద్దాం. జూలై 24 సలాం ఎయిర్వేస్ ఉంది చూడండి, మస్కట్లో 2 గంటల 25 నిమిషాలు వెయిటింగ్, 80 దినార్లు పడుతుంది. 40 కేజీలు లగేజ్ వెళ్ళాలనుకుంటే రేటు పెరుగుతుంది. రేటు పెంచుకున్నారంటే 40 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ ఒకటే ఇచ్చున్నాడేనా, మీరు లగేజ్ కూడా యాడ్ చేయాలనుకుంటే డబ్బులు ఎక్కువ పెట్టుకోవాలి. దగ్గర 110 దినార్లు పడుతుంది సలాం ఎయిర్వేస్, 40 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు. కువైట్ ఎయిర్వేస్ అయితే 183 దినార్లు ఉంది 24వ తేదీ జూలైకి అయితే, 46 కేజీలు లగేజీ ప్లస్ 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. గల్ఫ్ ఏరియా ఉంది, 1:25 నిమిషాలు బహ్రెయిన్లో మస్కట్లో వెయిటింగ్ ఉంది గల్ఫ్ ఏరియా. ఒకవేళ గల్ఫ్ ఏరియా కావాలన్నా బుక్ చేసుకోండి. శ్రీలంక ఎయిర్వేస్ ఉంది, ఇది 2 గంటల 20 నిమిషాలు శ్రీలంకలో వెయిటింగ్, 141 దినార్ పడుతుంది. దీంట్లో లగేజ్ వచ్చి 35 కేజీలు వెళ్తుంది శ్రీలంక ఎయిర్వేస్లో కూడా. 25వ తేదీ చూద్దాం. 25వ తేదీ జజీర్ ఎయిర్వేస్ ఉంది, 88 దినార్లు 89 దినార్లు పడుతుంది. దీంట్లో ఇంకా లగేజ్ యాడ్ చేసుకుంటే ఇంకొక 10-20 దినాలు పెరగచ్చు. డైరెక్ట్ ఫ్లైటు కువైట్ నుంచి బెంగళూరుకి, ఇది నైట్ 1:45కి దిగుతుంది. ఎయిర్ అరేబియా ఉంది చూడండి, షార్జాలో 2 గంటల 10 నిమిషాలు వెయిట్ చేయాలి, 108 దినార్లు పడుతుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ డైరెక్ట్ ఉంది చూడండి, 25వ తేదీ జూలైకి అయితే 140 దినార్లు పడుతుంది, 30 కేజీలు లగేజీ ప్లస్ 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ వెళ్తుంది. కువైట్ ఎయిర్వేస్ కూడా ఉంది చూడండి, 183 దినాలు పడుతుంది కువైట్ ఎయిర్వేస్. ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. 25వ తేదీ బుక్ చేసుకోవాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లేదా జజీర్ ఎయిర్వేస్ వీటిలో ఏదో బుక్ చేసుకోండి. ఇంకా చెన్నైకి చూద్దాం. 21 జూలై చెన్నైకి అయితే ఎమిరేట్స్ 237 దినార్లు ఉంది, 6 గంటల వెయిటింగ్ ఉంది దుబాయ్లో, అవసరం లేదు. ఎయిర్ అరేబియా ఉంది అబుదుబాయ్లో, 1 గంట 10 నిమిషాలు వెయిటింగ్, 107 దినార్లు పడుతుంది, కావాలంటే బుక్ చేసుకోండి. కువైట్ ఎయిర్వేస్ ఉంది, 174 దినార్లు పడుతుంది డైరెక్ట్ చెన్నైకి కువైట్ నుండి, కావాలంటే బుక్ చేసుకోండి. తర్వాత వచ్చి శ్రీలంక ఎయిర్వేస్ ఉంది, 128 దినార్లు పడుతుంది, 2 గంటల 10 నిమిషాలు శ్రీలంకలో వెయిటింగ్ చేయాలి. ఇండికో కావాలనుకుంటే 5 గంటల 10 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ ఉంది, 122 దినార్లు పడుతుంది. ఒమన్ ఎయిర్వేస్ ఉంది, 144 దినార్లు పడుతుంది, 2 గంటల 10 నిమిషాలు మస్కట్లో వెయిట్ చేయాలి. ఇతిహాద్ ఎయిర్వేస్ కూడా ఉంది, 150 దినార్లు పడుతుంది, 1:30 గంట వెయిట్ చేయాలి అబుదుబాయ్లో. 21వ తేదీ చెన్నై వెళ్ళాలనుకుంటే ఇతిహాద్ ఎయిర్వేస్ 149 దినాలు పడుతుంది, 1:30 గంట వెయిటింగ్ చేయాలి అబుదుబాయ్లో. ఒమన్ ఎయిర్వేస్ అయితే 2 గంటల 10 నిమిషాలు మస్కట్లో వెయిట్ చేయాలి, 144 దినాలు పడుతుంది. మీకు డైరెక్ట్ ఫ్లైట్ అయితే కువైట్ ఎయిర్వేస్ 174 దినార్లకే ఉంది 21వ తేదీ. 22వ తేదీ కువైట్ ఎయిర్వేస్ 174 దినార్లు ఉంది 22వ తేదీ జూలైకి. ఇండికో అయితే 5 గంటల 10 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ అంట, అవసరం లేదు, అంత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనకు. ఇతిహాద్ ఎయిర్వేస్ 150 దినార్లు పడుతుంది, 1:30 గంట వెయిటింగ్ అబుదుబాయ్. ఒమన్ ఎయిర్వేస్ కావాలంటే 163 దినాలు పడుతుంది. వీటితో పోల్చుకుంటే కువైట్ ఎయిర్వేసే బెటర్ అబ్బా. ఓకే, ఒక 10 దినాల తేడా ఉంది, 180 దినాల లోపలే టికెట్ వచ్చేస్తుంది, 46 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు, ఫుడ్ అన్నీ బాగుంటాయి. చెన్నైకి ఎవరైనా 21వ తేదీ పైన వెళ్ళాలనుకుంటే కువైట్ ఎయిర్వేస్ పర్లేదు, బుక్ చేసుకోండి. 23వ తేదీ జూలైకి కూడా కువైట్ ఎయిర్వేస్ 174 దినాలు ఉంది డైరెక్ట్ ఫ్లైట్. ఎయిర్ అరేబియా ఉంది, 117 దినాలు పడుతుంది, 30 కేజీలు లగేజ్ ప్లస్ 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ వెళ్తుంది, 1 గంట 10 నిమిషాలు అబుదుబాయ్లో వెయిట్ చేయాలి. లేదా ఒమన్ ఎయిర్వేస్ ఉంది, 40 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు, 130 దినాలు పడుతుంది,
2 గంటల 10 నిమిషాలు మస్కట్లో వెయిట్ చేయాలి. ఇంకా అన్ని వెయిటింగ్ ఎక్కువ ఉన్నాయి. ఇండిగో కానీ ఇవన్నీ వెయిటింగ్ ఎక్కువ ఉన్నాయి. శ్రీలంక ఎయిర్వేస్ కూడా ఉంది చూడండి. 35 కేజీల లగేజ్ వెళ్తుంది, 131 దినాలు పడుతుంది, 2 గంటల 10 నిమిషాలు శ్రీలంకలో వెయిట్ చేయాలి. 24వ తేదీ చూద్దాం. 24వ తేదీ జెజిర్ ఎయిర్వేస్ ఉంది బా. 21 లేదు, 22 లేదు, 23 లేదు. 24వ తేదీ అయితే జెజిర్ ఎయిర్వేస్ ఉంది, 101 దినాలు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 174 దినాలు ఉంది. ఉమన్ ఎయిర్వేస్ అయితే 2 గంటల 10 నిమిషాలు మస్కట్లో వెయిట్ చేయాలి, 144 దినాలు. 24వ తేదీ కువైట్ ఎయిర్వేస్ కానీ జెజిర్ ఎయిర్వేస్ కానీ బుక్ చేసుకోండి చెన్నైకి అయితే రేట్లు కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. బెంగళూరు కానీ హైదరాబాద్కి కానీ చాలా తక్కువ ఉన్నాయి రేట్లు. 25వ తేదీ జూలై ఎయిర్ అరేబియా 107 దినాలు, గంటల 45 నిమిషాలు షార్జాలో వెయిటింగ్. ఎంబ్రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉంది, అవసరం లేదు. కువైట్ ఎయిర్వేస్ డైరెక్ట్ అయితే 174 దినాలు పడుతుంది, డైరెక్ట్ ఫ్లైట్ అది కువైట్ ఎయిర్వేస్. ఉమన్ ఎయిర్వేస్ ఉంది, 2 గంటల 10 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్, 130 దినాలు పడుతుంది. శ్రీలంక ఎయిర్వేస్ 129 దినాలు పడుతుంది, 2 గంటల 10 నిమిషాలు శ్రీలంకలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది, బెంగళూరులో వెయిటింగ్ ఉంది, ఇది 150 దినాలు అంట, అవసరమా? 2 గంటల 10 నిమిషాలు బెంగళూరులో వెయిట్ చేయాలి. ఇంకా అన్ని వెయిటింగ్ ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా 25వ తేదీ వెళ్ళాలంటే కువైట్ ఎయిర్వేస్ కానీ ఎయిర్ అరేబియా కానీ ఈ రెండే. ఎయిర్ అరేబియా అయితే వెయిటింగ్ ఉంటుంది షార్జాలో, కువైట్ ఎయిర్వేస్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. జూలై 21వ తేదీ నుంచి జూలై 25వ తేదీ వరకు కువైట్ నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకి టికెట్ రేట్లు ఎంత ఉన్నాయని మీకు లైవ్లోనే చూపించాను. జూలై 10వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు కూడా టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది నేను వీడియో చేసి ఉండే ఆల్రెడీగా. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి. ఒకవేళ మీరు ఎవరైనా జూలై 10 నుంచి జూలై 20 మధ్య ఇండియా వెళ్ళాలనుకున్న వాళ్ళకు ఆ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.